దేవుని స్తోత్రం. అయ్యగారికి వందనాలు. మాది వెనిగిళ్ళ. మా పెద్ద పాప ముందు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టినాక అబ్బాయికి 2వ సంవత్సరం వచ్చినా కూడా మాటలు రావట్లా. రాపోదంటే అబ్బాయికి మాటలు రావట్లేదమ్మా అని అంది. అంటే అయ్యగారి దగ్గర తీసుకెళ్దామమ్మా మాటలు వస్తాయి అని చెప్పి తీసుకెళ్ళి అయ్యగారికి చెప్పా. అయ్యగారు మాటలు రావట్లేదంటే 2 సార్లు దీవెనిచ్చి వత్తి పోండి అన్నాడు. అట్నే పిల్లోడికి మాటలు వచ్చినాయి. మాటలు వచ్చినాక మళ్ళీ అమ్మాయికి గర్మి రాకపోతే అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు అమ్మాయి కావాలి అయ్యగారు పెద్ద కుమార్తె కంటే ఇచ్చి అమ్మాయిని ఎత్తాడు పో దేవుడు అని అన్నాడు. అన్నాక అమ్మాయికి 3 నెలలు వచ్చిన దాకా కూడా ఈ పిల్లకి తెలియపోతే తర్వాత నీరసంగా బాగలేదని చెప్పి హాస్పిటల్ పోతే గర్భిణి అని తెలిసినాక పోతే వాళ్ళు చూసి అమ్మాయికి ముక్కు లేదు అన్నారు. నేను పిల్లోడు సాక్ష్యం చెప్పుకోవాలి వెనకేసుకున్నా. ఇక ముక్కు లేదు అన్నాక మేము ఏడ్చుకున్నాం. ఇక అయ్యగారు మరి అన్ని ఇచ్చాడు తండ్రి, మరి నాకు ఈ బిడ్డకి ముక్కు లేకుండా ఉంటామేంది, అన్ని అవయవాలు ఇచ్చింది దేవుడు, ముక్కు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి మేము హాస్పిటల్లో స్నానంగా చూపించుకుంటా మనవరాలకు కనుక ముక్కు ఉంటే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామయ్యా అనుకున్నాము. ఆ బిడ్డకు కూడా ముక్కునిచ్చాడు. ఇప్పుడు వచ్చి అన్నం ముట్టించుకున్నాము. ఇది నా సాక్ష్యం.